ఇలా డిసీజెస్ తో ఉన్న ఫిషెస్ ని మళ్ళీ నార్మల్ కండిషన్ తీసుకురావడానికి నాకైతే 3 days పట్టింది. అందరికి సేమ్ టైం పడుతుందని చెప్పను. రికవరీ టైం కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ బ్యాడ్ యువర్ ఫిషెస్ ఆర్ ఇన్ఫెక్టెడ్. ఇప్పుడు నేను చెప్పే మెడికేషన్ ఫిషెస్ కి వచ్చే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ లైక్ ఫిన్ రాట్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైట్ స్పాట్ ఇలాంటివి ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరే చూసుకోవచ్చు ట్రీట్మెంట్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా ఫిషెస్ కండిషన్ ఎలా ఉన్నాయో. దిస్ వర్క్ 100% ఫర్ మీ. సరే ఇంక మ్యాటర్ లోకి వచ్చేస్తా. ఈ మెడికేషన్ లో 5 మెయిన్ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ హాస్పిటల్ ట్యాంక్. హాస్పిటల్ ట్యాంక్ అంటే ఏదో అనుకున్నారు, జస్ట్ ఒక సపరేట్ ట్యాంక్ అంతే. సైజ్ కొంచెం చిన్నగా ఉండేలా చూసుకోండి. సెకండ్ రాక్ సాల్ట్. థర్డ్ మిస్టరీలో, ఇది ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్, మీ దగ్గరలో ఉన్న అక్వేరియం షాప్స్ లో అయితే దొరికేస్తుంది. ఫోర్త్ హీటర్. అండ్ ఫిఫ్త్ లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తా, డైలీ వాటర్ చేంజెస్. ఫస్ట్ హాస్పిటల్ ట్యాంక్ లో వాటర్ ఫిల్ చేసుకొని కొంచెం అయితే రాక్ సాల్ట్ అండ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిస్టరీలో వేసుకోండి. తర్వాత అయితే హీటర్ పెట్టేసుకొని 26 to 27 degrees Celsius లో పెట్టేసుకోండి. ఇప్పుడు మన ట్రీట్మెంట్ ప్రాసెస్ లో డైలీ వాటర్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times వాటర్ చేంజ్ చేసా. సో ది బెస్ట్ రిజల్ట్స్ అయితే నాకు కనిపించాయి. మీరు ఎంత వాటర్ అయితే రిప్లేస్ చేశారో దానికి తగ్గట్టు సాల్ట్ అండ్ మిస్టర్లో లిక్విడ్ డ్రాప్స్ వేసుకోండి. టైం టు టైం వాటర్ చేంజెస్ అయితే చేసేయండి. అలా చేస్తే మీ ఫిషెస్ 3 to 6 days లో రికవర్ అయిపోతాయి. ఫిషెస్ ఫైనల్ స్టేజ్ ఆర్ వర్స్ట్ కండిషన్ లో ఉంటే మాత్రం ఎవరు ఏం చేయలేం. సో డిసీజ్ వచ్చింది అని తెలిసిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ అయితే సేఫ్ అయిపోతాయి.